కేసీఆర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి బయలుదేరారు. ఇక నల్లబెల్లిలో పెద్ది కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇక నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి బయలుదేరారు. నల్లబెల్లిలో పెద్ది కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించనున్నట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, దివంగత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఆయన ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇటు నర్సంపేటకు బయలుదేరి వస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే దారి పొడుగున అటు భువనగిరి కావచ్చు, అలాగే మార్గ మధ్యలో ఉన్నటువంటి ఆలేరు, బహుపేట వద్ద బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడు నర్సంపేటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆ మార్గ మధ్యంలో తమ గ్రామాల మీద నుంచే వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన్ను పలకరించేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే నర్సంపేటకు బీఆర్ఎస్ అధినేతతో కలిసి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సైతం ఆయనతో పాటు నర్సంపేటకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భవిష్యత్తులో కుటుంబానికి ఎటువంటి అవసరం వచ్చినా సరే అందుకు బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందంటూ హామీ ఇవ్వటము, అలాగే ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత ఆ ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందేలా చేయడంతో పాటు ఇంకా భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా సరే తాము తోడుగా ఉన్నామనేటువంటి హామీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందేమని ఉన్నారు. ఎందుకంటే 2001వ సంవత్సరం నుంచి చనిపోయేంత వరకు ఆ కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైనటువంటి అనుచరుడుగా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ తో పాటు హరీష్ రావుతో కావచ్చు, లేకపోతే కేటీఆర్ తో, ఇతర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అత్యంత సన్నిహితంగాను సత్సంబంధాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సో అటువంటి వ్యక్తి అనారోగ్యం కారణంగా ఇటీవల కాలంలో మృతి చెందడంతో సో పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ నేతలందరూ కలిసి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా సరే పార్టీ తోడుగా ఉంటుందన్నటువంటి నమ్మకాన్ని కలిగించడం, పార్టీ ఇటు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అన్నటువంటి నమ్మకాన్ని ఇచ్చి ఆ హామీని ఇవ్వడంలో భాగంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరి వరంగల్ ఇటు నర్సంపేటకు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే వరంగల్ రాజకీయాలలో పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉండేది. ఆయన జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఎమ్మెల్యేగా పనిచేసేంత వరకు, అలాగే మాజీ ఎమ్మెల్యేగా అటు నియోజకవర్గంలో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కీలకంగా వ్యవహరించటము, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేయడంలోనూ పార్టీని గెలిపించుకోవడంలో తన వంతు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పేరుంది. కాబట్టి సో అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన ఉంటుందన్నటువంటి అభయాన్ని ఇచ్చి 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో వారికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అటు పిల్లల చదువులో కావచ్చు, లేకపోతే ఏ ఇతర అవసరాలనైనా సరే పార్టీ తీరుస్తుందన్నటువంటి నమ్మకాన్ని ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు నర్సంపేట వెళ్లి ఎర్రబెల్లిలో బెల్లంపల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నల్లబెల్లికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించబోతూ ఉన్నారు. ఇక మరోవైపు కేసీఆర్ మరలా తను వరంగల్ కు వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మార్గ మధ్యలో ఆయా గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ ఏకమై ఆయనతో కేసీఆర్ తో పాటు ఇటు నల్లబెల్లికి వెళ్లేందుకు కేసీఆర్ తో పాటు వస్తున్నటువంటి సందర్భం అనేది కనిపిస్తూ ఉంది. అయితే రత్నకుమార్, ఇక నల్లబెల్లికి కేసీఆర్ వస్తున్న క్రమంలో ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా పాల్గొనే అవకాశం ఉందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడమే ప్రధాన వాళ్ళ కార్యాచరణలో భాగంగా వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాత్రమే ఇతర కార్యక్రమాలను
అంటే ఆ కార్యక్రమాల వైపు వాటి వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పార్టీని మరింత విస్తరించడానికి పార్టీని విస్తృతం చేయడంతో పాటు కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని వచ్చే ఎన్నికల నాటికి సంసిద్ధం చేయడంలో భాగంగానే ఒకవైపున గ్రౌండ్ లెవెల్లో పార్టీ నేతలందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతలందరూ ఆ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. అలాగే ప్రధానంగా అటు తెలంగాణ భవన్ వేదికగా అనేక ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఇటీవల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ఎండగట్టడంలో చురుగ్గా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధినేత ఎంట్రీ అనేది చాలా కీలకంగా మారినటువంటి సందర్భంలోనే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో తాను ఎక్కడైతే అవసరం ఏర్పడుతుందో ఆ పనుల్లో కేసీఆర్ మొన్నటి వరకు కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత కోలుకున్న నేపథ్యంలోనే ఆయన అటు నియోజకవర్గాల్లో ఆయా సందర్భాల్లో వెళ్తూ ఉండటము, అలాగే ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరన్నా ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు తలెత్తితే తాము ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసే విధంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కావచ్చు వరంగల్ జిల్లా నేతలతో సమావేశాన్ని నిర్వహించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మణి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.